ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఈ జర్నీ మీకు డి అనేది ఆపర్చునిటీ ఎలా వచ్చింది మాస్టర్? ఎవరింటాను ఇండస్ట్రీ అంటే కొద్దిగా ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది. మా ఇంట్లో కూడా తక్కువే. ఒక అబ్బాయిని స్కూల్ మాన్పించేసి మరి డాన్స్ చేపించేవాళ్ళంట. మానేమని చెప్పేవాడిని కాదు. రీసెంట్గా నేను చూసాను చైతన్య మాస్టర్ ఇది చనిపోయేది. తను చాలా బయట బెట్టింగ్స్ అని అవి చేశారు కాబట్టే అప్పులైపోయి చనిపోయాడని ఇంకొక టాక్ నడుస్తుంది. అసలుకి ఏంటి గ్రౌండ్ రియాలిటీ అనేది? మీతో పాటు ఉంటారు, మీ మాస్టర్ కాబట్టి మీరే చెప్పాలి. ఇప్పుడు అప్పులైతే మ్యాక్సిమం ప్రతి మాస్టర్ అవుతారు. సుధీర్ గారు కూడా మంచి ర్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ సుధీర్ గారి మీద జోక్స్ వేస్తూ ఉంటారు. సో సుధీర్ గారితో ర్యాప్ ఎలా? అసలు ఆ ర్యాప్ బాగుంటుంది, చాలా మంచి పాజిటివ్ తీసుకుంటాడు దేన్ని. జానీ మాస్టర్ గురించి మీరు జానీ గారి మాస్టర్తో ఎట్లా ఉంటుంది ర్యాప్? జానీ మాస్టర్ వెరీ కూల్ అని చెప్పేసి విన్నా నేను. పెద్దవాళ్ళది ఎవరు చేస్తున్నారు మాస్టర్? అసలు నాకు ఎప్పటికీ ఒక డౌట్, అది గారు స్పాంటేనియస్లీ చెప్తారా లేదు అంటే కనుక అప్పటికప్పుడు ఏమైనా ముందు స్క్రిప్ట్ చేసుకుంటారా? అసలు ఏంటి ఆది గారి మాత్రం నాకు చెప్పరా ఇవి ఒక్క విషయం? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు గెస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే టెలివిజన్ చూసే ప్రతి ఒక్కరికి ఆ మాస్టర్ ముందే తెలుసుంటారు. తనే చిట్టి మాస్టర్. నమస్తే మాస్టర్. సో మీకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. టీవీ ఆన్ చేయగానే డెఫినెట్గా షోలో మీరు మన పాపులర్ డి షోలో కొరియోగ్రఫీయే కానీ డాన్సే కానీ కనిపిస్తూనే ఉంటారు. సో మీ జర్నీ అసలుకి ఎప్పుడు మాస్టర్ అంటే డీలోనే మాకు తెలుసు. డీకి ముందు కూడా మీరు అసలుకి డాన్స్ ఇక్కడ కొరియోగ్రాఫర్ అవ్వాలనే మీరు వచ్చారు. అండ్ సో ఒక అబ్బాయిని స్కూల్ మాన్పించేసి మరి డాన్స్ చేపించేవాళ్ళంట. సోమేష్ని, అభిని. ఎస్, వీళ్ళనైతే స్కూల్ ఒకరోజు వాళ్ళ హాలిడే మానేమని చెప్పేవాడిని కాదు. వాళ్ళ హాలిడేస్ ఉన్న టైంలో ఇక నేను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ చేయించేవాడిని. సూపర్. మీ జర్నీ అంటే స్టార్ట్అప్ ఎక్కడి నుంచి మాస్టర్? నేను ఇక్కడ హైదరాబాద్ రాకముందు విజయవాడలో నేను స్టార్ట్ చేసింది. మా ఇంటి మేడ మీద, అంటే మా అత్తగారు అనమాట, మా డాడీ వాళ్ళ సిస్టర్, ఆవిడ ఇంటి మేడ మీద సరదాగా డ్యాన్స్ చేసేవాడిని. అప్పుడు ఒక అబ్బాయి చూశాడు, అన్న నేను కూడా మీరు డ్యాన్స్ ఏది చేస్తాం కానీ నేను నేర్చుకుంటాను, ఒక బాజీ కుర్రోడు చూశాడు. ఓకే. అక్కడి నుంచి నెక్స్ట్ అలా అభి, మరి ఇప్పుడు ప్రెసెంట్ డీలో కొరియోగ్రాఫ్ చేస్తున్న అభి, వీళ్ళందరూ విజయవాడలో అలాగే పరిచయం నాకు. వాళ్ళ స్కూల్స్ అయిపోయాక వచ్చి ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ఎన్నో కాంపిటీషన్స్ చేసేవాళ్ళం. అక్కడ విజయవాడ తుమ్మనపల్లి కళాక్షేత్రం చేసేవాళ్ళం. ఇంకా ప్రతి ఒక్కరు కూడా నన్ను విజయవాడలో చాలా మంది సపోర్ట్ చేశారు. మాస్టర్ మీరు మంచిగా డీలో మాస్టర్ అవుతే బాగుంటుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. అందరూ అంటారు కానీ లోపలైతే నాకు భయం ఉంటుంది, అంత పెద్ద షోకి నేను మాస్టర్ అవుతానా అసలు అని నాకు ఉంటుంది. సో ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చి కూడా ఎవరు ఏ స్ట్రగుల్ లేకుండా ఒక స్టార్ అవ్వరండి. నేను ఇప్పుడు స్టార్ అవ్వకపోయినా మాదిరిగా నుంచున్నాను. అసలుకి D10 టైటిల్ కొట్టారు, మళ్ళీ స్టార్ కాదు అంటున్నారు. ఇంక మేమేం చెప్తాం? ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నాకైతే ఈ రోజు నేను ఈ స్థాయిలో నుంచునంటే నా స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ అంతే అండి, ఎప్పుడు నా స్టూడెంట్స్ నన్ను నుంచోబెట్టారు. ఓకే. అందరూ మాస్టర్ పేరు చెప్తారు, బట్ ఫస్ట్ టైం నేను వింటుంది, నాకు ఆయన ఆ మాస్టర్ వల్ల నేను ఉన్నాను ఇట్లా అని చెప్తుంటారు, కానీ ఫస్ట్ టైం మీ నోట్లో వింటున్నాను నేను స్టూడెంట్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను అని చెప్పేసి. వాళ్ళండి నా పిల్లర్స్, వాళ్ళు లేకపోతే నేను ఉంచడం కూడా కాదు. సో గ్రేట్, అది చెప్పడం కూడా గ్రేట్. ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నేను మాస్టర్ని, నేను నేర్పించడం వల్ల ఈ సాంగ్ వీళ్ళు బాగా చేస్తున్నారు, నేను కొరియోగ్రాఫర్ని, సో క్రెడిట్ అనేది మాస్టర్ తీసుకుంటారు తప్ప ఫస్ట్ టైం మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు నా స్టూడెంట్స్ బాగా చేయడం వల్ల వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి. నిజం అండి. సూపర్. అయితే అసలు జర్నీ మీకు డి అనేది ఆపర్చునిటీ ఎలా వచ్చింది మాస్టర్? మా ఇంట్లో ఎవరింటాను ఇండస్ట్రీ అంటే కొద్దిగా ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది. మా ఇంట్లో కూడా తక్కువే. బట్ నేను ఇక్కడ వేరే జాబ్ చేస్తున్నాను, హైదరాబాద్లో నాకు వేరే జాబ్ వచ్చిందని చెప్పి వచ్చేసా. అసలు ఏ జాబ్ లేదు ఇక్కడ. ఇక్కడ వచ్చిన కొత్తలో దిల్షుక్ నగర్లో అక్కడ ఇక్కడ చిన్న చిన్న హోటల్స్లో వాటిల్లో పనిచేసాను నేను. ఇలా ఫస్ట్ అదే బస్ స్టాప్లో పేపర్ అంతా అతికేస్తారు, హెల్పర్స్ కావాలి, అవునవును, అలాంటిది అవన్నీ చూసి కన్సల్ట్ చేసి ఫోన్ చేసేవాడిని. ఓకే. ఒకప్పుడు చిన్నది జీడిమెట్లో ఎక్కడో ఫ్యాక్టరీలో వర్క్స్ ఉన్నాయని చెప్తే వెళ్ళా. సంథింగ్ పారాసిటమాల్ కంపెనీ అది.
ఫార్మస్ కంపెనీ. దాంట్లో వెళ్తే ఆ 3 days వర్క్ చేస్తే ముక్కులో అంతా పొగ ఉండిపోయింది మొత్తం. ముక్కులో, ఛాతీల్లో మొత్తం అదే మెడిసిన్ పౌడర్ అంతా ఉండిపోయింది. అంటే అది అలవాటు ఉన్న వాళ్ళు చేయొచ్చు, నా అసలు నా వల్ల అవ్వలేదు. ఏదో డబ్బులు సంపాదించుకొని నేను క్లాస్లో ముందు ఒక నేర్చుకోవాలి, తర్వాత అయినా మాస్టర్ నేర్చుకొని నేను ఒక అసిస్టెంట్ చేయాలి అని తప్పంతో ఉండేవాడిని. ఇంట్లో అంటే డాడీని మమ్మీని ఆయన అడిగినా ఆయన చదువుకోవడానికి అయితే ఏమైనా వేస్తారు, డ్యాన్స్కి అంటే ఎంత ఇంట్రెస్ట్ చేయరు కదని చెప్పి నేను వాళ్ళని అడిగేవాళ్ళని కాదు. మేబీ అడిగితే ఇచ్చేవాళ్ళేమో నాకు తెలియదు. ఇది నా సొంత నిర్ణయం, నేను ఒక మాస్టర్ అవ్వాలి నా సొంత నిర్ణయంతోనే ఉన్నాను. అలా 1 month ట్రై చేసా. అసలు చిన్న చిన్న క్యాటరింగ్స్ వెళ్ళడం కానీ అలాంటివన్నీ చేసేవాడండి. మీ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసే వచ్చారు. అన్నీ చేశాను. తర్వాత ఒకసారి రూమ్ రెంట్ కూడా కట్టలేదు, ఇంకా ఆయన కూడా వెళ్ళిపోమన్నాడు. ఇక బయటకు వచ్చాను. నెక్లెస్ రోడ్లో ఒక 3 days స్టేషన్లోనే స్నానం చేయడం, బయటకు వెళ్ళి కూర్చోవడం అసలు అర్థం అయ్యేది కాదు. ఇంకా ఎయిట్ చేసాక వెళ్ళిపోదాం లేదు అనుకున్న టైంకి ఒక అతను నా పక్కన నుంచొని ఫోన్ చేసి టెన్షన్ పడుతున్నాడు. భయ్య ఇలా అందరూ హ్యాండ్ ఇచ్చారు అంటే అసలు ఏంటి భయ్య వర్క్ ఏంటి అని అడిగా. పలానా హోటల్లో చిన్న బ్యాంక్వెట్స్ చిన్న వర్క్ ఉంది, మాకు చిన్న పార్టీ ఉంది, వర్క్ చేస్తా భయ్య అంటే సరే అని చెప్పి ఏం కావాలంటే ముందు షేవింగ్ కావాలన్నాడు. షేవింగ్ కావాలంటే సరే అని చెప్పి బ్లాక్ ప్యాంట్ అయితే ఉంది అన్నాడు. ఒక బ్లాక్ ప్యాంట్ ఉంటుంది, మేము ఒక షర్ట్ ఇస్తాం, మా యూనిఫామ్ డ్రెస్ ఉంటుంది షర్ట్ ఇస్తాం అన్నారు. మరి షేవింగ్ చేయడానికి నిజంగా ఆ టైంలో ఏం లేవు. ఇంకా ఒక 3 rupees 4 rupees 7 o'clock ప్లేట్ పట్టుకుని లాగేసాను నేనే, నా హ్యాండ్తో లాగేసుకొని. తర్వాత వెళ్ళా. అక్కడ నా వర్క్ నచ్చింది వాళ్ళందరికీ. సో అక్కడి నుంచి వాళ్ళు వేరే హోటల్లో నాకు జాబ్ ఇచ్చారు. ఓకే. ఇంకా అక్కడి నుంచి అలా మార్నింగ్ టైంలో ఒక 6 months చేశానండి హోటల్లో చేస్తుంటే. అంతలో హోటల్లో ఒక యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది. అప్పుడు వేరే మాస్టర్ వచ్చి డ్యాన్స్ నేర్పారన్నమాట అందరికీ. ఆయన నేర్పింది మేము అందరూ బాగా నేర్చుకున్నాం. నేనంటూ మా స్టాఫ్కి అంటూ ఒక సాంగ్ నేను చెప్పాను. అక్కడ మా హోటల్ మేనేజ్మెంట్ అందరు కూడా నువ్వు ఏదో రోజు మాస్టర్ అవుతారా, నువ్వు షిఫ్ట్లో మార్నింగ్ షిఫ్ట్ రా, ఈవినింగ్ షిఫ్ట్ నువ్వు క్లాస్కి వెళ్ళు, నీకు అవసరం ఉంటే మేము వాటికి సపోర్ట్ చేస్తాం మనీ వేస్తా ఉంటే అప్పుడు క్లాస్కి వెళ్ళేవాడిని. ఇంకా అలా చేస్తూ ఇక D6లో సైడ్ డాన్సర్ కింద వచ్చాను. ఈటీవీ D6లో సైడ్ డాన్సర్ శేఖర్ అన్న అని కంటెస్టెంట్. ఓకే. ఆయన శేఖర్ మాస్టర్ దగ్గర ఉంటారు, ప్రెసెంట్ ఇప్పుడు ఉంటారు, ఆయన అసిస్టెంట్గా చేస్తుంటారు శేఖర్ మాస్టర్ దగ్గర. ఓకే. ఆ అన్న వల్ల నేను D6కి వచ్చాను. అక్కడి నుంచి D6లో అయిపోయాక D Juniors 1కి ఆడిషన్ ఇచ్చాను. మాస్టర్గా నేను మా స్టూడెంట్స్ అందరూ అబ్బి, సోమేష్ వీళ్ళందరూ కూడా ఇచ్చాను. అంటే అప్పటికే మాస్టర్ సెలెక్ట్ అయిపోయారు, కంటెస్టెంట్ సెలెక్ట్ అవ్వలేదు ఇంకా. ఓకే. నాకు తెలియదు అవన్నీ సార్. నేను అదే చెప్పా. అప్పుడు మన ఏడుకొండల గారు మేనేజర్ ఉన్నారు, సంజు సార్ డైరెక్షన్ ఉండేవారు, ఇంకా నితిన్ గారు, భరత్ గారు ఏమో కూడా అప్పుడు అసిస్టెంట్స్గా ఉండేవాళ్ళు. అన్న మాస్టర్ కొరియోగ్రాఫర్ చాయిస్ అయిపోయినా పర్లేదు, నన్ను చూడండి ఎప్పుడైనా మళ్ళీ నన్ను గుర్తొస్తే పిలవండి అన్నాను. నేను అడిగితే అంటూ ఇసికించాను బాగా. ఆడిషన్ కోసం ఇసికించా. అర్జెంట్గా ఫిల్అప్ చేసి నువ్వు చూపించరా బాబు అని చెప్తే చేసాం. మేము మా పిల్లల గ్రూప్ అంతా కలిసి చేస్తే చాలా బాగుంది, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయండి అని చెప్తే అప్పుడు చాలా మంది మాస్టర్స్ అడిగారు, అరే తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు దగ్గర వెనకాల టీం కూడా ఉంది కదా అని చెప్పి అందరూ అడిగారు. అప్పుడు సాయితేజ బాగా క్లోజ్ ఉండే. ఒకప్పుడు సాయితేజ కూడా ఛాలెంజ్ ఆటోలో సైడ్ డాన్స్ చేసి కంటెస్టెంట్ అయ్యారు. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉండే. ఇంకా ఆయన నన్ను చిట్టి ఎవరి దగ్గర ఎందుకురా మన దగ్గర చేసుకుందాం, మనం ఫ్రెండ్ కదా అని చెప్తే అలా అన్నాడు. అక్కడి నుంచి ఇక ఒక 2 years అసిస్టెంట్, తర్వాత మాస్టర్. నేను అసిస్టెంట్ అవ్వాలన్నా, నెక్స్ట్ కొరియోగ్రాఫ్ చేయాలన్నా, నెక్స్ట్ ఏం చేయాలన్నా నా పైన ఎవరు లేరండి, నా కింద స్టూడెంట్సే. ఏ అడిగినా ఇంకా వాళ్ళని అడుగుతాను. అందరూ అంటారు తల్లిదండ్రులు గురువు, అలా తల్లిదండ్రులు నా స్టూడెంట్స్ కింద వీళ్ళే. వాళ్ళని అడిగి చేస్తుంటాను. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ నేను అనుకుంటాను, నా పైన అవ్వడం లేకపోతే నా కింద వాళ్ళందరూ చెప్తా, మీకు అందరికి అర్థమైందంటే ఆడియన్స్ కూడా అర్థమవుద్ది. నా త్రూ అలా ఉండేది. మీ అందరికి నచ్చిందంటే జడ్జి కూడా నచ్చుద్ది. అలా చెప్పారు కాబట్టి మేబీ ఇంత సక్సెస్ అయ్యారు, 10లో టైటిల్ కొట్టారు. సో చాలా బాగా జర్నీ నడుస్తూ ఉంది. రీసెంట్గా నేను చూసాను చైతన్య మాస్టర్ ఇది చనిపోయేది. సో మీతో ఆ రోజు ముందు రోజు కూడా ఫోన్ చేస్తే నేను కొంచెం బిజీ ఉన్నా, మాట్లాడుతున్నాను బట్ కొంచెం బిజీ ఉన్నా, నేను మళ్ళీ చేయనా అని చెప్పేసి అన్నారని, వాళ్ళ మదర్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తే మీకు కాల్ చేస్తే మీరే వాళ్ళ స్టూడెంట్స్కి ఎవరికో ఫాలోఅప్ చేస్తే ఎక్కడ ఉన్నారు చైతన్య మాస్టర్ అని. అసలు ఏంటి అంటే ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉన్నాయి. తనకి బయట టాక్ ఏముందంటే ఆ షోలో పెట్టాల్సిన దానికన్నా తిని ఎక్కువ పెట్టి దానివలన అప్పులు చేసి అప్పులు పాలైపోవడం వల్లనే తను చనిపోయాడని ఒకటి ఉంది. ఇంకొకటి వచ్చేసి తను చాలా బయట బెట్టింగ్స్ అని అవి చేశారు కాబట్టే అప్పులైపోయి చనిపోయాడని ఇంకొక టాక్ నడుస్తుంది. అసలుకి ఏంటి గ్రౌండ్ రియాలిటీ అనేది మీతో పాటు ఉంటారు, మీ మాస్టర్ కాబట్టి మీరే చెప్పాలి. నేను సాయితేజ దగ్గర ఉన్నప్పుడే చైతన్య నాకు కూడా అప్పుడే పరిచయం అయ్యాడు. సంథింగ్ ఇలా బాయ్స్ ఎక్కువ మంది కావాలంటే చిన్న కాంటాక్ట్స్ వల్ల చైతన్య పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నేను చైతన్య దగ్గర నేను తను ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం D10 దాకా. మినిమం అలా 4 yearsతో ఉన్నాం. ఇప్పుడు అప్పులైతే
మ్యాక్సిమం ప్రతి మాస్టర్ అవుతారండి. కానీ అప్పులు అవ్వమని చెప్పేది ఈటీవీ వాళ్ళు కాదు, డి వాళ్ళు కాదు. ఎవ్వరు అప్పులు అవ్వమని చెప్పరు. ఇప్పుడు పలానా షో ఉంది, ఆ షోలో మనం వెళ్తున్నాం, మాస్టర్ మీ పేమెంట్ ఇది, మీ కంటెస్టెంట్ పేమెంట్ ఇది, మీరు ఎక్కువ ఎక్విప్మెంట్ తెచ్చుకోండి, ఎక్కువ మంది బాయ్స్ పెట్టేసుకోండి, మీరు అప్పులు అయిపోండి అని ఎవ్వరు చెప్పరు. ఓకే. సో మనం ఎక్స్ట్రాడనరీగా చూపించుకోవాలని చెప్పి మేము ప్రాపర్టీస్ అయినా స్ట్రెంత్ అయినా మేము ఎక్కువ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే మాకు మంచి పేరు వస్తుంది, మంచి రేటింగ్ వస్తుంది, దానివల్ల మా ప్రైజ్ పెరుగుద్దేమో. మేబీ మనం అడిగితే అవుద్దా అంటే మనం చూపిస్తే అవుద్దేమో, మన టాలెంట్ చూపిస్తే ఎక్కడో పెరిగితే కనుక మనకి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, మూవీస్కి అవకాశాలు వస్తాయి, మంచి మంచి ఈవెంట్స్ వస్తాయి. ఆ తప్పను మా ఇద్దరికి, మా చైత్ర మాస్టర్కి నాకు కూడా ఒకటే తప్పన ఉండేది. ఒక డాన్స్ సినిమా వాళ్ళకి యూనియన్ కార్డ్స్ ఉండేది, వాళ్ళందరూ కూడా రిహార్సల్కి ఇంత, సో ఫుడ్కి ఇది, అకామిడేషన్ ఇది, షూటింగ్ ఇంత అని పేమెంట్ ఉండేది. కానీ డీలో ఉన్న పిల్లలు మాత్రం అలా ఉండేది ఏం కాదు. మాస్టర్కి పలానా అమౌంట్ ఇస్తే ఆ దాంట్లోనే మీరు చేసుకోవాలి, కానీ అది చెప్పే ఇస్తారు. అది మేము ఇదే అమౌంట్ ఇస్తున్నాం, మీరు అప్పులు అవుతారో పప్పులు అవుతారో నాకు తెలియదు, ఈ అమౌంట్లో మాకు చేసి పెట్టాలి, అది మీకు నచ్చినట్లయితే మీ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి అని చెప్తారు. ఓకే. మనం ఏంటి, ఫస్ట్ టీవీ అవకాశం వస్తుంది కదా, అది ఇంకా ఊరుకోకుండా ఉండడం కోసం మనం సైన్ చేసేస్తాం. సైన్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద నెట్టేయడం కూడా కరెక్ట్ కాదు. ఈటీ వాళ్ళు మనకి అంటే వాళ్ళు ముందైతే చెప్పి అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు. ఓకే, మేము ఇంతే బడ్జెట్ ఇస్తాం, సో ఇంతే ఉంటుందని వాళ్ళు క్లియర్గా అగ్రిమెంట్ ఇస్తున్నారు. మాకైతే మేము ఫేస్ చేసేది అంటే ఇంకొద్ది పెరిగితే బాగుండేదేమో. ఏ గురువు అయినా సరేనండి, కాంపిటీషన్కి వెళ్ళాక నా శిష్యుడు ముందుకు వెళ్ళాలి, నా వాళ్ళు ముందు ఉండాలి, నాకు మంచి పేరు రావాలనుకుంటాడు, కానీ వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టకూడదు ఉండాలి అని ప్రతి స్టూడెంట్స్ కూడా చెప్తుంటారు కొన్ని చోట్ల. ఓకే మాస్టర్. సో ఇట్లా చాలామంది ఇదివరకంటే నానక్రామ గూడ దగ్గర ఉండేది, సో ఏదో ఇక్కడ అవైలబిలిటీ లేకపోయినా పక్కనకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, మనకు నచ్చి తినేస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఇంకోటి దూరం అవడం వలన అక్కడ వరకు మనకు తుక్కుగూడ వరకు ఇప్పుడు జరుగుతుంది, అన్నీ అక్కడే జరుగుతున్నాయి. సో అంత దూరం అవడము, సో మెయిన్లీ దానివల్ల కూడా చాలామంది మనకి ఇక్కడ పక్కన ఏమి అవైలబుల్ ఉండవు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే మార్నింగ్ 5 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అందరూ, సో 7 o'clock కల్లా అక్కడ షూట్ మొదలవుతుంది. అది జబర్దస్త్ అయినా, ఎక్స్ట్రా అయినా, డి అయినా, క్యాష్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా సరే. సో ఇక్కడ నుంచి అక్కడ ఏమో అవైలబిలిటీ ఏది ఉండదు, అవుట్స్కట్స్ కాబట్టి. సో దానివల్ల చాలామంది, మీరనే కాదు, నేను వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతా, అందరూ ఇదే రీజన్. ఇంతకు ముందు అయితే ఇక్కడే ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదండి, బట్ ఇప్పుడు మేము తుక్కు కూడా వెళ్ళడం వల్ల మాకు కొంచెం ఇట్లా ఫుడ్ ప్రాబ్లం ఉంది అన్నారు. బట్ ఎస్, చాలామంది ఫేస్ చేశారు. ఫైన్. ఇంకొకటి, మీరు 10లో టైటిల్ కొట్టేశారు, సో స్కూల్ ఏదైనా స్టార్ట్ చేశారా? డాన్స్ స్కూల్ అనేది మీకు సపరేట్ ఉందా మాస్టర్? రీసెంట్ గా ఈ October 5th రిలీజ్ ఒకటి ఓపెన్ చేశానండి, ఇక్కడ మన ఫోరం మాల్ బ్యాక్ సైడ్, అదే నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్. ఓకే. కళాకారు చిట్టి డాన్స్ ఫ్యాక్టరీ అని చెప్పి. కళాకారు చిట్టి డాన్స్ ఫ్యాక్టరీ. కళాకార్, సూపర్ నేమ్. సో ఇంకా లైఫ్ జర్నీలో మీ మ్యారేజ్కి మన ప్రదీప్ వాళ్ళు కూడా, ప్రదీప్ మాచిరాజు గారు, వీళ్ళు కూడా రావడం జరిగింది. సో ఫ్యామిలీ అందరు ఎక్కడ ఉంటారు మాస్టర్? మమ్మీ, నేను, మా వైఫ్ ఇక్కడండి కుక్కడపల్లి ప్రగతి నగర్లో ఉంటున్నాం. ఓకే. ఓకే. సో ఇక్కడే ఉంటారు. సో ఇప్పుడు ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారు మీరు? ఇంకా డీలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీకి షిఫ్ట్ అయిపోయారా? నేను పెళ్లి చేసిన తర్వాత మమ్మీని ఇంకా ఇక్కడ ఉంచాం. దానికి ముందైతే నేను మా బాయ్స్ అందరూ ఒకటే ఉండేవాళ్ళం. ఇక్కడ జగద్గిరి కొట్ట అని కుక్కడపల్లిలో చిన్న ఏరియా. సూపర్ సూపర్. కానీ ఇంకొకటి, D14లో టైటిల్ రావాల్సింది, ఇట్లా మిస్ అయిపోయింది అని చెప్పేసి ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు, ఎందుకని అలా? లేదండి, మా కంటెస్టెంట్ చిన్న లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చింది. చిన్న డాన్స్ చేస్తూ చిన్న స్లిప్ అవుతే లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చిన వల్ల, హిమాక్షి, చరణ్ హిమాక్షిలో ఆ అమ్మాయి లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చిన వల్ల ఆ అమ్మాయి అప్పటికే మేము క్వార్టర్ ఫైనల్ దాటి సెమీఫైనల్ సెలెక్ట్ అయిపోయాం. సెమీఫైనల్ సెలెక్ట్ అయిన తర్వాత అప్పటికే లెగ్మెంట్ ప్రాబ్లం ఉంది, తను ఇంకా డాన్స్ చేయలేకపోయింది అనమాట. ఇంకా చెర్రీ ఉన్నాడు, తన ఫ్యూచర్ కూడా ఆగొద్దు, ముందుకు వెళ్ళాలని చాలా మట్టుకు హిమాక్షి కూడా ట్రై చేసింది. క్వార్టర్ ఫైనల్ నుంచి దానికి క్వార్టర్ ఫైనల్కి ప్రాబ్లం, ఇంకా సెమీఫైనల్కి కొద్దిగా ఎక్కువ అయిపోయింది అది. తర్వాత తను ఇంకా హాస్పిటల్లో పెట్టి తన ట్రీట్మెంట్ తను చేయిస్తూనే ఉన్నాం. ఇంకా తంది అన్న కనీసం ఫైనల్స్లో నుంచోవాలని వాడికి ఉండేది, నాకు ఉండేది అదే తప్పన. సరే అని చెప్పి మేము మ్యాక్సిమం డీవాల్ని అందరినీ కూడా అడిగాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, అండ్ మిగతా మాస్టర్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే సడన్గా సెమీఫైనల్లో వేరే కంటెస్టెంట్ వస్తే ఇప్పటిదాకా మేము కూడా మార్చుకోలే కదా ఎవరిని. అవును. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోతే ఉన్న కంటెస్టెంట్ అయినా ఎలిమినేటెడ్ ఉంటుంది అనమాట. సో మా కోసం ఆ రూల్స్ అన్ని చూసుకొని మాకు
టైం ఇవ్వడానికి చాలా టైం పడిందండి. సెమీఫైనల్‌కి మాకు లాస్ట్ 3 డేస్ ముందు నాకు అవకాశం ఇచ్చారు. ఓకే. లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఇచ్చారు అంతే. అప్పటికే నాకు వేరే ఒక అమ్మాయి వచ్చేది. తను బాగా డాన్స్ చేసేది కదా! ఇంకో అమ్మాయి అలా. ఇంకా ఆ టైంలో మీకు ఏది సెట్? కుదరలేదు. ఉన్న ఒక అమ్మాయితో కూడా సెమీఫైనల్ నుంచి ఫైనల్స్ దాకా వెళ్ళిపోయాం. ఇంకా ఫైనల్స్‌కి వెళ్ళడానికి సెలెక్ట్ అవ్వలేదు ఇంకా. అక్కడి నుంచి అసలు వేరే సాంగ్ కంపోజ్ చేయలేకపోయాం. 3 సాంగ్స్ ఉంటే 2 సాంగ్స్ చేసాం. దాంట్లో 2 చాలా మంచి హిట్ అయింది. ఇంకో సాంగ్ అలా అయిపోయింది ఇంకా అలా. ఆ టీవీలోదైతే నేను మర్చిపోలేను మాస్టర్. అది సూపర్ హైలైట్. ఎన్ని సార్లు చూసినా సరే అసలుకి అది ఫేవరెట్ అన్నమాట. అది అందరికి చాలా బాగా నచ్చిందండి. అదే ఇక బ్రహ్మాస్త్రం టైప్ వదిలేసాం టప్మని. కానీ చాలా బాగుంది మాస్టర్. బట్ మేబీ ఏదైనా మీ ఐ మీన్ తనకి ప్రాబ్లమ్ లేకపోయి ఉంటే డెఫినెట్లీ ఫైనల్స్‌లో ఉండేవాళ్ళం. ఉండేవాళ్ళు. సూపర్. ఇంకెక్కడ చూసినా సరే ఇంకా నేనైతే చాలా మూవీస్ దీనికి ప్రతిదానికి వస్తుంటా కాబట్టి మూవీ ఫంక్షన్స్ జరిగినా సరే డాన్స్ చేయాలన్నా చిట్టి మాస్టరే ఉంటారు అక్కడ. అంటే మేము రెగ్యులర్‌గా అన్ని ప్రెస్ మీట్స్‌కి రిపోర్టర్‌గా నేను అన్నిటికి వస్తాను కాబట్టి మ్యాక్స్ నేను ఎక్కువ మిమ్మల్ని చూసేది అక్కడే. లెగ్స్ దగ్గర నుంచి మీ బాయ్స్ మీరు. అక్కడ ఏమైనా పెర్ఫార్మన్స్ ఉన్నాయి అంటే గనుక డెఫినిట్‌గా అక్కడ చిట్టి మాస్టర్ ఉంటారు. సో ఇప్పుడైతే డెఫినిట్‌గా ఫైనా సార్ అన్ని ఇండస్ట్రీలో గాని ఎవరైనా సరే మీకంతా? నాకైతే ఇప్పటిదాకా ఈవెంట్స్‌లో శ్రేయాస్ మీడియా ఒకటి, యూవీ మీడియా ఒకటి మంచి సపోర్ట్ చేసిందండి. ఓకే. ఢీ మంచి నేమ్ ఎంత టీవీలో ఎంత మంచి నేమ్ ఇచ్చిందో నన్ను పబ్లిసిటీ తీసిందనేది ఎక్కువ శ్రేయాస్ మీడియా, యూవీ మీడియా వాళ్ళు బాగా తీస్తున్నారు. సూపర్. సో చూసుకుంటే 'ఢీ' ప్రోగ్రామ్‌లో ఇప్పుడు ఉన్న ఇది ఏంటి అంటే ఇంతకుముందు డాన్స్ చాలా బాగుండేది. ప్రెజెంటు డాన్స్ కన్నా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఇప్పుడు 'జబర్దస్త్‌లో' సేమ్ ఎలాంటి ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారో అదే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువైపోయింది అనేది బయట ఇది చాలా టాక్ నడుస్తుంది. ఇంతకు ముందులాగా డాన్స్ లేదు. లాస్ట్ 2 సీజన్స్ కూడా అంత సక్సెస్ లేదు. సో ఏదో చేస్తున్నారు. ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ మీదే వెళ్తుంది అని చెప్పేసి బయట చాలా మంది టాక్ నడుస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? అంటే అక్కడ వచ్చేసి హోస్ట్ కాకోకుండా మళ్ళీ ఒక 2 మెంబర్స్ ఇటు సైడ్ టీమ్‌ని రిప్రజెంట్ చేస్తూ సో ఇట్లా ఇది ఎక్కువైపోయింది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు మాస్టర్? యాక్చువల్‌గా డాన్స్ షోలో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి. బట్ అంత ఎక్కడ జెల్ అవ్వాలో, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే బాగుంటుంది అందరికి కూడా అనిపించేది. కొన్ని సార్లు మా డాన్స్ కామెంట్స్ కూడా ఎక్కువసేపు పెట్టుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కూడా మాకు కొద్దిగా విసుగ్గా ఉండేది. బట్ ఎక్కడ ఏదైనా ప్లస్ జరగచ్చేమో దానివల్ల ఇతరులకి ప్లస్ జరగచ్చేమో అనుకునేవాళ్ళం. నేను D1 T2లో ఉన్నప్పుడు నేను స్కూల్ పిల్లోడిని వెళ్ళేసి ఈవినింగ్ టైంలో వచ్చేసి కూర్చొని చూసేవాడిని. ఒకప్పుడు ఉదయభాను గారు యాంకర్ చేసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉండేది. ప్రొఫెషనల్గా కనబడేదండి దాంట్లో ఉండేది. అప్పుడు కూడా రేఖా ప్రకాష్ మేడం, చెల్లి ప్రకాష్ సార్ ఉన్నప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండేది కానీ అంత ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ పెట్టకుండా డ్యాన్స్ మీద ఎక్కువ చూపించేవాళ్ళు. ఇప్పుడున్న ఆల్మోస్ట్ చూస్తారు కామెంట్స్, మేనేజ్మెంట్ చూస్తుంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కామెంట్స్ చూస్తుంటారు. సార్ డీలో డాన్స్ తక్కువ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయింది. యెస్, నేను అదే చెప్తాను. నేను కూడా కామెంట్స్ అన్నీ అవే ఉంటున్నాయి. అదే అంటే ఇంతకుముందు కూడా ఉండేది ఎంటర్టైన్మెంట్. సో అది ఏ ప్లేస్లో కరెక్ట్గా యూజ్ చేయాలో అది కరెక్ట్గా కుదరట్లేదండి వాళ్ళకి. నాకు అది అనిపించింది. నేనైతే ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను. ఇంక ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పాను. సో అదే అంటున్నాను. ఎందుకంటే చాలా మంది మీరే చూడొచ్చు కింద కామెంట్స్ చూసినా సరే ఇంతకు ముందు ఉన్నంత ప్రాపర్ డి అంటే ఒకప్పుడు ఒక హైలైట్ ఉండేది. ఒక మార్క్ అనమాట డీలో అంటే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సేమ్ మాకు ఎట్లా ఉందంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇంకా జబర్దస్త్ షోస్‌కి వీటికి వేరియేషన్ ఏముంది. కాకపోతే దానిలో కొంచెం డాన్స్ కనిపిస్తుంది. అంతే. ఆ మధ్యలో కామెడీ మధ్యలో డాన్స్‌లా ఉంది కానీ డాన్స్ ఎక్కడైనా గ్యాప్‌లో కామెడీలా పెట్టట్లేదు అనేదే వస్తుంది బయటికి. సో ఇంకా మీకు అక్కడ ర్యాపో ప్రదీప్ గారితో కానీ వీళ్ళందరితో ఎట్లా ఉంటుంది మన శేఖర్ మాస్టరు? మీరు ఆయన ఇప్పుడు ఆల్రెడీ మూవీస్‌కెళ్ళిపోయారు కాబట్టి ఏమన్నా మీకు ఆపర్చునిటీస్ పిలుస్తుంటారా? చిట్టి ఇట్లా ఉంది ఏదైనా వచ్చి చేస్తావా ఇలా అని? ఎవరండి ఇలా? శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ నన్ను ఎప్పుడు ప్రతి ఒక్క మాస్టర్కి మంచి అడ్వైస్ చేస్తాడు. మంచి కోసం చెప్తుంటారు ఆయన. నేను ఎప్పుడు మాస్టర్ని అడగలేదు. అడిగితే తప్పకుండా డెఫినెట్లీ ఇచ్చేవారేమో. ఇంకా ప్రదీప్ గారు అంటే నాకు తెలిసి బుల్లితెర పవన్ కళ్యాణ్ అంటాడు నా మనసులో అయితే. ఆయన మీకు మంచి క్లోజ్. అంటే క్లోజ్ అని కాదండి. వ్యక్తిగతంగా ఎంతమందికి ఎలా హెల్ప్ చేసాడో మాకు తెలియదు. చాలా మందికి చాలా హెల్ప్ చేశాడండి ఆయన. సో నేను విన్నాను స్టాఫ్‌కి కూడా ఈవెన్ ఫెస్టివల్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ స్టాఫ్ అందరికి హాలిడే ట్రిప్స్‌కి టికెట్స్ బుక్ చేస్తారు ప్రదీప్ గారు అని చెప్పేసి నాకు ఇది బ్యాక్‌లో వచ్చింది. నాకు వాళ్ళ స్టాఫ్‌కి సంబంధించిన వాళ్ళు చెప్పారు. సమ్ ఇంటర్వ్యూకి నేను దీని గురించో మాట్లాడుతా ఉన్నప్పుడు. సో నేను జనరల్‌గా ఎట్లా ఉంటారు ఏంటి అన్నప్పుడు సో సమ్ పర్సన్ చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారు ఫైన్. బట్ ప్రదీప్ గారు చూసినట్టు ఇంకెవరు చూడరేమో స్టాఫ్‌ని
ఆయన ఫెస్టివల్స్కి అందరూ ఏదో మహా అయితే కొంచెం అడ్వాన్స్ బోనస్ ఇస్తారు, బట్ ప్రదీప్ గారు టూర్స్ కూడా బుక్ చేస్తారంట వాళ్ళకి. నాకు లైఫ్లో నేను ఒక యాంకర్ ప్రదీప్ గారు అంటే యాంకర్ని ఎప్పుడు చూడలేదండి. అంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంచివారే, బట్ మిగతా వాళ్ళు అంటే కొంతమంది అడిగితే అన్నం పెడతారు, అడిగితే హెల్ప్ చేస్తారు. ఈయన విని హెల్ప్ చేశాడండి. ఒకసారి మా డీలో నేను జోడీ ఫస్ట్ మాస్టర్ అయిన కొత్తలో మా ఫ్రెండ్ షూట్లో ఉన్నప్పుడు వచ్చాడనమాట. వచ్చి వాళ్ళకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది చెప్తున్నాడు. చెప్పి ఇంత మనీ అవసరం ఉండే. ఒకప్పుడు ప్రదీప్ గారు ఒక షో ఉండేది, దాంట్లో అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేవారు, హెల్ప్ చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు ఆ షో లేదు కదరా, మళ్ళీ ఇప్పుడు అన్న అంటే అన్న ఎవరు, ఆ మేనేజ్మెంట్ అంతా ఛానల్ సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఉంటారు, ఎదురుగా వచ్చిన ఆ గెస్ట్ ఎవరు వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. సో అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ప్రదీప్ అన్న ఎప్పుడో వచ్చి వెనక నుంచి వింటూనే ఉన్నాడు అన్నీ. విని ఏమైందమ్మా అంటే ఇలా మా బావగారు చనిపోయారు, తర్వాత మా అక్క నేను ఉండిపోయాము, పిల్లోడికి ఇలా ఒంట్లో బాగాలేదు సార్, ఈ టైంలో నేను జాబ్ ఎత్తికి నేను అలా శాలరీకి పట్టుకొని వచ్చి ఆడికి ట్రీట్మెంట్ ఇచ్చేదాకా నాకు కుదరట్లేదు, ఈ టైంలో చిట్టి హెల్ప్ తీసుకొని మమ్మల్ని అప్రోచ్ అవ్వాలని అడిగే లోపల నెక్స్ట్ డే రమ్మని చెప్పి పొద్దున్నే ఒక 70,000 తక్కువ చెక్ రాసి 70,000 నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 5-10 ఇచ్చి పెడతా ప్రతి ఒక్కరు, అందుకని ఏం హెల్ప్ చేస్తారులే అని. అసలు ఇంకెప్పుడు మర్చిపోలేదు. నాట్ ఈజీ థింగ్. 70,000 అంటే అసలుకి ఎక్స్పెక్ట్ చేయండి. నిజంగా మీరు అన్నట్టు 5,000-10,000 ఇస్తారులే హెల్ప్ చేసి, ఆ 10,000కి ఇంకొక 10,000 అడ్వర్టైజ్మెంట్ చెప్తారు. నేను ఒక కెమెరామ్యాన్ కావునండి, నాకు కూడా 1-2 టైమ్స్ కొన్నిసార్లు స్ట్రెంత్ ఎక్కువ పెట్టి ఇలా ఇదవుతుంటే షో అయిపోద్ది, షూట్ అయిపోయిన కాసేపులో అందరూ బయటకు బయటకు వచ్చి ఆనందపడతాం. ఆయన అనుకుంటారు వీళ్ళు మా పేమెంట్స్ మ్యాక్సిమం కొన్ని విషయాలు తెలుస్తుండే ఒకేసారి. వీళ్ళు పాప ఎక్విప్మెంట్ ఎంత పెట్టారు, ఎంత చిట్టి అని సరదాగా అడుగుతారు. అడిగి ఎంత ఏంటంటే ఎంతో డిస్కస్ చేసి పాపం ఏమైనా అప్పైనా ఏమైనా బాగుందన్న, ఇప్పుడైతే మాకు హ్యాపీ, మేము బాగా చేసామన్నాం అనుకున్నా. కొన్ని టైంలో మాకే వచ్చి పిలిచి మరి హెల్ప్ చేస్తుండేవాళ్ళు. సూపర్. అసలు అలాంటి వ్యక్తి మేము ఎప్పుడు చూడలేదు కూడా, ఎప్పుడు ఏది కాదనరు అన్న. ఓకే, సో హీరోగా అయిపోయారు, సినిమాలు కూడా తీస్తున్నారు. ఆ సినిమాలు కూడా ఏదో కొరియోగ్రఫీ చేస్తామని చెప్పేసి విన్నాం మేము ప్రదీప్ గారి మూవీలో. ఫస్ట్ మూవీకి అప్పుడు 30 రోజులు ప్రేమించడం ఎలా దాంట్లో కూడా ట్రై చేశాను, కానీ అప్పుడు నాకు ఇంకా మాస్టర్ కార్డు లేదు. పాపం పిలిచారు అప్పుడు కూడా, చిట్టి తప్పకుండా చేయాలని చెప్పి. ఆయన అన్న దగ్గర షోలో పార్టిసిపేట్ ప్రతి ఒక్కరినే పిలుస్తాడు, అదే ఉంటుంది. నన్నే ప్రత్యేకంగా పిలవనే లేదు, అన్నకి ప్రతి ఒక్కరు కూడా ఇష్టమే. మన జబర్దస్త్ నుండి ఇలా అన్న పరిచిన ప్రతి ఒక్కరు మాట చెప్తాడు. నా మూవీ చేస్తున్నాను, నేను ఒక మూవీ చేస్తున్నాను, తప్పకుండా మీరు దీంట్లో ఇది చేయండి అని. ఫస్ట్ మూవీ అయితే ప్రమోషన్ సాంగ్ చేశాను, బావా మేరా బావా. అది మంచి యూట్యూబ్లో కూడా మంచి వ్యూస్ వచ్చి ఇప్పుడు కూడా 16 మిలియన్స్ ఎంత ఉంది అది. సో నెక్స్ట్ వాళ్ళ సినిమాలో కూడా మీరు ఏదో కొరియోగ్రఫీ చేస్తున్నారు అది అని చెప్పేసి విన్నాము. దీనికి అదే నితిన్ గారు, భరత్ గారు చేసే డైరెక్షన్లో ప్రదీప్ గారు, దీపిక పిల్లి ఇద్దరు చేస్తున్నారండి. దాంట్లో చిన్న మాస్ ఎంట్రీ ఇచ్చారు దీపిక పిల్లి గారిది, చాలా బాగా వచ్చింది. అది అయితే అది రిలీజ్ అయితే తప్పకుండా మంచి అవకాశాలు నాకు కూడా వస్తాయి. సో సుధీర్ గారు ఎట్లుంటారు అంటే, మీకు సుధీర్ గారు కూడా మంచి ర్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ సుధీర్ గారి మీద జోక్స్ వేస్తూ ఉంటారు. సో సుధీర్ గారితో ర్యాప్ ఎలా? సుధీర్ గారు అసలు ఆ ర్యాప్ బాగుంటుంది, చాలా మంచి వ్యక్తి. నిజం చెప్పాలంటే ఎన్ని పంచ్ డైలాగులు, ఎవరు ఎలాంటి హర్ట్ అయిన డైలాగులు వేసినా కూడా తీసుకుంటాడండి, పాజిటివ్ తీసుకుంటాడు. దేన్ని ఒక్కొక్క మాటల్ని కొంతమంది తీసుకోలేరండి. యాంకర్ సౌండ్ అండి, ఆర్టిస్ట్లో కొంతమంది తీసుకోలేరు. అక్కడ టేక్ ఆఫ్ చేసుకొని ఏదో చేసి ఏంటి డైలాగులు ఏంటి అని మాట్లాడడం అలా ఉంటుంది. కానీ సుధీర్ గారు ఎలాంటి పంచ్ డైలాగులు అయినా, ఎలాంటి హర్టింగ్ డైలాగులు తీసుకొని అది ఫ్రెండ్లీగా తీసుకుంటాడండి, జ్యువెల్గా ఉంటాడు, చాలా మంచివాడు. సో ఇప్పుడు సినిమా కూడా తీస్తున్నారు, కాలింగ్ సహస్ర రిలీజ్కి ఉంది, నెక్స్ట్ ఇంకొక మూవీ కూడా ఏదో చేస్తూ ఉన్నారు. సో మీరు మూవీలో అట్లా ట్రై చేయలేదు ఆయనకి డాన్స్ కానీ ఇలా పిలవడం కానీ, ర్యాపో బయట ఏమీ ఉండదా ర్యాపో మీకు సుధీర్ గారు? అన్న కూడా అన్నోసార్లు అన్నారు మంచి డెమో రెడీ చేసుకుందాం చెప్పి. నేను డెమో రెడీ చేసుకుంటే నేను కూడా తెలిసిన వాళ్ళందరితో మాట్లాడతాను, నా మూవీస్ కూడా నువ్వు చేయాలి అని చెప్పేసి అంటారండి ఆయన. ఓకే, సూపర్. నెక్స్ట్ యశ్వంత్ మాస్టర్ మొన్న చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు కూడా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడొద్దు, మీకు ఏం తెలుసు అంటే, చాలా మీకు ఇందాక టాపిక్ చెప్పాను, ఆయన చాలా బెట్టింగ్స్ ఏదో చేశారు దానివల్ల ఇట్లా చనిపోయారంటే దాని గురించి చాలా రియాక్ట్ అయ్యి మాట్లాడారు.
సో యశ్వంత్ మాస్టర్ ఎట్లా ఉంటారు ఇప్పుడు? ఆయన నెక్స్ట్ ఇప్పుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఒక మూవీ, ఒక సాంగ్ కూడా లాంచ్ అయింది. సో మీరేం చెప్తారు? నాకు చాలా హ్యాపీ అండి. డీలో ఒక మాస్టర్ ఒక హీరో అవ్వడం చాలా హ్యాపీ. అంటే ప్రతి ఒక్కరు మాస్టర్ అసలు డ్యాన్స్లు అంటే స్ట్రగుల్స్ అని ఎక్కువ మంది చెప్తుంటారు. లేదు మంచి ప్లానింగ్ ఉంటే ఆ వే కూడా ఉందని చెప్పడానికి యశ్వంత్ ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. తను మంచిగా కొరియాఫ్ చేసుకున్నాడు, తను వెళ్ళే టైమింగ్ బాగుంది, ప్లానింగ్ బాగుందండి. అంటే ప్రతి ఒక్కరికి టైమింగ్కి ప్లానింగ్ ప్రకారం సిచ్యువేషన్ కూడా మనల్ని సపోర్ట్ చేయాలి. మన పరిస్థితుల్లో మనకు కొన్ని చోట్ల ఆపుద్ది, కొన్ని చోట్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుద్ది. యశ్వంత్ అలా వెళ్ళడం మా అందరు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అది యశ్వంత్ మాస్టర్ ఇప్పుడు హీరో అయిపోయారు. సో మ్యాక్స్ ఆఫ్ డీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్లో, ఇప్పుడు సుధీర్ గారు చూస్తే ఒక హీరో, ప్రదీప్ గారు హీరో, శేఖర్ మాస్టర్ అయితే అసలు ఇప్పుడు పెద్ద సాంగ్స్ అంటే కంపల్సరీ శేఖర్ మాస్టర్ ఉండాలి అనే ఒక నోట్ పడిపోయింది. ఇంకా చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒళ్ళ హై. ఇంకా జానీ మాస్టర్ గురించి మీరు, జానీ గారి మాస్టర్తో ఎట్లా ఉంటుంది ర్యాపో? జానీ మాస్టర్ వెరీ కూల్ అని చెప్పేసి విన్నాను నేను. జానీ మాస్టర్ కూడా కూల్ అంటే ప్రతి ఒక్క షోలో అందరూ కూలే అండి. లేదు యాక్చువల్లీ జానీ మాస్టర్ మేము ఏదైనా మాట్లాడినా కూడా ఆయన నేనా ఏం చేశాను, ఏం చేయలేదు కదా, నేను జస్ట్ మామూలుగా కాన్వర్జేషన్, మాస్టర్ తెలుసు మాట్లాడుతూ ఉంటాను. అండ్ సో రీసెంట్గా తమన్నా సాంగ్ అప్పుడు కూడా నేను కాల్ చేశాను. అసలుకి తమన్నా గారు పెద్ద డాన్సరు, మీరేంటి ఇలాంటి పెట్టారు అంటే, అదే కనుక నేను ఒక టిపికల్ స్టెప్ ఇంకా పెట్టుంటే నువ్వు నాకు కాల్ చేసేదానివా, అది డాన్స్ వచ్చిందా లేదా కాదు, అందరూ ఆ పర్ఫార్మెన్స్ చేయగలరా అనే నేను పెట్టాను అని చెప్పేసి నాకు చెప్పారు. సో సెట్లో కూడా ఆయన అలానే ఉంటారా? సెట్లో కూడా అలాగే ఉంటారు. అంటే ఇప్పుడు ఒక హీరోని చూసి మనం ఇంప్రెస్ అయ్యి స్టెప్ నేర్చుకోవాలి, అది కూడా ఈజీగా ఉండాలి. సో ఇది హీరోకి బాగుండాలి, అంటే సూటబుల్గా ఉండాలి, హీరోకి కూడా ఒక స్టైల్గా ఉండాలి. అదే స్టైల్ ఒక డాన్సర్ కూడా రావాలంటే దానికి కొద్దిగా ఆయన ఆలోచించుకొని అలా రిజిస్టర్. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అసలు జానీ మాస్టర్ ప్రతి స్టెప్ కూడా అంత హైలైట్ అవ్వడం. అసలు తమిళ్లో కూడా అసలు ఎక్కడ చూసినా ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారు ఆయన. సో అసలు హ్యాపీ అనమాట ఆ తమిళ్ స్టేజ్ మీద ఆయన తీసుకుంటుంటే. నేనైతే అసలుకి సో హ్యాపీ అనమాట. చాలా ధనుష్ గారితో ఆ సాంగ్ అసలు నిత్యమేనైనా ధనుష్ గారితో సో సూపర్ అసలుకి. సో మ్యాక్స్ డీ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మంచి హై పొజిషన్లో ఉన్నారు. సో మీరు కూడా ఐ థింక్ ఇంకా మూవీస్లో కూడా చేయాలని చెప్పేసి అనుకుంటుండే. సో మీరు బాగా నేమ్ తీసుకొచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు మీకు? నాకు D10లో అన్ని సాంగ్స్ నేమ్స్ వచ్చాయండి. D10లో ఇంకా D వల్ల ఎక్కువ సాంగ్స్ అండి. అంటే ఒక ఎన్ని సాంగ్స్ చేసినా ఒక మార్క్ ఉంటుంది కదా, ఈ సాంగ్ అలా, ఈ సాంగ్ అంటే చిట్టి మాస్టర్ అనే ఒక ఇది ఉంటుంది. ఒక సాంగ్ అనగానే ఒకళ్ళు గుర్తొస్తూ ఉంటారు. సో అట్లాగే ఈ సాంగ్ అంటే చిట్టి మాస్టర్ అని చెప్పేది ఏ సాంగ్? ఒక్కొక్కరితో ఒకటి ఉందండి. రాజుతో చూస్తేమో ఒకటి 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి వాటర్తో చేసాం, ఒకటి ఇంకోటి ఏమో లాస్ట్లో ఒక ఇన్విజిబుల్ యాక్ట్ అవుట్ చేసాం ట్రయో పర్ఫార్మెన్స్ D10లో. సో మచ్తో చూస్తే ఏమో చలో మూవీ నుంచి ఒక సాంగ్ చేసాం, సైకో కింద యాక్ట్ చేస్తుంటాడు అలాగా. సో మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, సో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని ఇన్ని మంత్స్ నుంచి నేను పిలుస్తూనే ఉన్నాను. బట్ మధ్యలో కొంచెం కుదరలేదు. సో నేను కూడా కొంచెం నాకు హెల్త్ ఇష్యూ ఉండి గ్యాప్ వచ్చింది. సో మీరు మంచి ఒక స్టెప్ వేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుద్దండి. సార్ ప్లీజ్ నన్ను ఎవరు తిట్టద్దు, నువ్వు డాన్స్ అట్లా వేసావని. బట్ నాకు సీరియస్లీ ఇష్టము. బట్ అది చిట్టి మాస్టర్ వచ్చారు కాబట్టి నేను కూడా ఏదో కొంచెం ట్రై చేశాను. సూపర్ మాస్టర్. సో ఇంకా ఏంటి ఫైనల్గా, ఇప్పుడు ప్రజెంట్ న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి ప్రాజెక్ట్స్ అంతా బిజీ నడుస్తూ ఉంది. ఇక్కడే కాదు గోవాలో కూడా చేస్తున్నారంట కదా మాస్టర్? మన రీసెంట్ సంగీత ఒకటి చేసామండి. వా సూపర్. సో ఇంకా పెద్దవాళ్ళది ఎవరు చేస్తున్నారు మాస్టర్? ఇంకా పెద్ద మూవీస్ కానీ ఇంక ప్రజెంట్ అయితే మూవీస్ ఏం చేయాలి? ప్రజెంట్ వచ్చే ఇంకా చేసేటప్పుడు చెప్దామని. ఓకే ఫైన్. మూవీస్ కూడా రెడీగానే ఉన్నాయి. బట్ ఇక్కడ చిట్టి మాస్టర్ చెప్పట్లేదు మనకి. సో నాకు ఒక డౌట్, అంటే ప్రదీప్ గారి మ్యారేజ్ జరగట్లేదు, అంటే మీరు అక్కడే ఎక్కువ సెట్లో ఉంటారు కాబట్టి ప్రదీప్ గారి కోసం ఎవరైనా అమ్మాయిలు వస్తుంటారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ప్రదీప్ గారికి? ప్రదీప్ గారు ఇప్పుడు వచ్చి మేము ఎప్పుడు చూడలేండి. చూడలేదు? లేదు, ఎప్పుడు ఎవరు ప్రదీప్ గారి కోసం ఎవరు రారండి. ఎవరు రాలేదు ఇప్పటి వరకు. సో మేము ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు. పండు ఇలా వాళ్ళ అసిస్టెంట్లు తెలుసులేదు మాస్టర్, మీరు మరీ అసలుకి వాళ్ళే వస్తారు ఎప్పుడు చూస్తే, అంతే తప్ప ఎవరు అసలుకి రారా?
సూపర్. ఇంకా ఆది గారు అయితే మామూలు పంచలేరు. అసలు నాకు ఎప్పటికీ ఒక డౌట్, ఆది గారు స్పాంటేనియస్లీ చెప్తారా, లేదు అంటే కనుక అప్పటికప్పుడు ఏమైనా ముందు స్క్రిప్ట్ చేసుకుంటారా, అసలు ఏంటి ఆది గారు మాత్రం నాకు చెప్పరా ఇది ఒక్క విషయం? కొన్ని ఏమో లైట్ స్పాండెన్స్ చేస్తారండి ఆయన. ఓకే. ఫస్ట్ షో బిగినింగ్ అప్పుడే మాత్రం ఒక చిన్న లైన్ అనుకుంటారు, ఇలా అనుకుని ఇలా స్టార్ట్ చేద్దాం, స్క్రిప్ట్ ఇలా ఉంటుంది. స్క్రిప్ట్లో వెళ్ళిపోయాక ఆటోమేటిక్ పంచ్ స్పాంటేనియస్గా చేస్తూ ఉంటారు. అసలు ఆది గారు కూడా ఇప్పుడు ప్రతి పెద్ద మూవీలో పెద్ద ఆర్టిస్ట్ ఆది గారు చేస్తున్నారు. స్టేజ్ పర్ఫార్మెన్స్లో మేము కనుక ప్రెస్ మీట్స్కి వెళ్తే అసలు ఆది గారిది స్పీచ్ అనగానే కొంచెం అలర్ట్ అయి చూస్తున్నాం. సో స్పీచ్ కూడా అంత బాగా ఇస్తున్నారు. సో ఆయనతో ర్యాప్ ఎలా ఉంటుంది ఆది గారితో, మీకు హైపర్ ఆదితో? ఆది గారితో బాగుంటుందండి. ఓకే. ఆది గారితో కూడా ఇంకా అందరూ సూపర్. నా తెలిసి డీ జర్నీలో ఎవరు చేసినా వాళ్ళందరూ మంచి ర్యాప్ ఉండే వాళ్ళు. డీలో ఉన్నోళ్ళందరూ శేఖర్ మాస్టర్ అంటే పూర్ణిమ గారిని ఎక్కువ ఆట పట్టిస్తూ ఉంటారు వీళ్ళు, చాక్లెట్స్ అవి ఇచ్చి తను నిద్రపోతుందని చెప్పేసి ఇది ఆట పట్టిస్తూ ఉంటారు. నిజంగానే చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా? నిజంగా చేస్తారండి వీళ్ళు. ఎవరికి? ఆమెకి డైరీ మిల్క్ సిల్క్ అంటే ఇష్టం కదా పూర్ణ గారికి. సో సూపర్ సూపర్. సో అందరితో మీకు వీళ్ళందరూ మంచి ఫ్యామిలీగా ఎంటర్టైన్మెంట్ అవుతారండి. మళ్ళీ ఎవరు మూవీస్ వాళ్ళు బిజీ అయిపోతారు. ఈ డీ ఉన్నప్పుడే వాళ్ళు కొద్దిగా వాళ్ళు రియాలిటీగా ఉంటారు కొద్దిగా. ఇప్పుడు సినిమా అనుకోండి స్టోరీ దగ్గర డ్రామా చేయాలి, ఈ డీలో అయితే వాళ్ళు ఉన్న కాసేపు అయినా వాళ్ళు రియాలిటీగా వాళ్ళు ఉంటారు అందరూ. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఆల్ ది బెస్ట్. మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇలానే ఇంకొక పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. మేము కూడా అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. సో చూసారు కదా, ఇది మన చిట్టి మాస్టర్ మొత్తం జర్నీ అంతా చెప్పేశారు, అక్కడ ఉన్నాయన్నీ వినేసాం కదా. సో ఇలాంటి గెస్ట్ ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ, మీ ఉమ్మ. థ్యాంక్ యూ.